హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎగ్జామ్స్, కాలేజ్ అండ్ వర్క్స్ వల్ల కొంచెం బిజీ అయిపోయాను. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ రికార్డ్ చేసి ఎడిట్ చేయకుండా ఉన్న వీడియోస్ ఉన్నాయి, సో ఎడిట్ చేసి తొందరలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం సింహాచలం వెళ్ళాము. మా చిన్ని ఫ్యామిలీతో ఈ చిన్ని ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుందామని రికార్డ్ చేశాను. మేము ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళింది జనవరి మంత్లో. ఫుల్ ఫాగ్ ఉంది, కార్కి అస్సలు రూట్ కనిపించలేదు. మా అన్నయ్య చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేశాడు. మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము. మేము 1 o'clockకి స్టార్ట్ అయితే అన్నవరం రీచ్ అయ్యేపాటికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఆ ఫాగ్ అంతా లేకుండా ఉంటే కనుక ఇంకా ఎర్లీగా రీచ్ అయ్యేవాళ్ళం అనుకుంటా. వెంటనే మేము మా లగేజ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాము. మార్నింగే వ్రతం ఉంటుంది కదా, సో మేము ఫస్ట్ వ్రతంకి వెళ్ళాలని తొందరగా రెడీ అయిపోయాము. మా ఫ్యామిలీ అంతా ఇలా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయిపోయి ఇంకా వ్రతం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే నా లుక్. నేను ఈ హాఫ్ సారీ లాస్ట్ ఇయర్ పొంగల్కి తీసుకున్నాను. మళ్ళీ ఇది సెకండ్ టైం ఇప్పుడు వేసుకుంటున్నా. వ్రతం దగ్గర మమ్మీ డాడీయే కదా అంతా చేసేది. ఇంకా నేను మా అన్నయ్య అలా సైలెంట్గా కూర్చొని చూసాము. అండ్ వ్రతం కథలు చెప్తారు కదా, 5 stories వింటూ కూర్చున్నాము. వ్రతం జరిగే ప్లేస్కి మొబైల్స్ అలౌ చేయలేదు, సో మధ్యలోనే తీసేసుకున్నారు. వేరే వాళ్ళు మొబైల్ తెస్తే వాళ్ళ దగ్గర తీసుకొని నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. అవి కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. వ్రతం అయిపోయింది, ప్రసాదం కూడా ఇచ్చారు. వ్రతం దగ్గర మనకి ప్రసాదం ఇస్తారు కదా, బయట తీసుకోవడం కాకుండా. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదంతో పాటు ఒకటి ఏదో పాలకోవ లాంటి ప్రసాదం కూడా ఇచ్చారు. నైవేద్యం పెట్టేసి ఆ ప్రసాదం మేము కూడా తిని అక్షింతలు వేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అదంతా షూట్ చేయకూడదు కాబట్టి నేనేం షూట్ చేయలేదు. టెంపుల్ గోపురం దగ్గర మేమైతే ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము. అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంటి దగ్గర వాళ్ళకి, మా డాడీ వాళ్ళ స్టాఫ్కి, మా ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వడానికి చాలా ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకొని ఇంకా రిటర్న్ మేము మళ్ళీ సింహాచలం స్టార్ట్ అయ్యాము. అన్నవరం వచ్చామంటే ఖచ్చితంగా సింహాచలం విజిట్ చేసి వెళ్తాము. ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా సింహాచలం ఇంకా అన్నవరం విజిట్ చేయాలి, అది ఇంకా మ్యాండేటరీ. మేము మ్యాక్సిమం మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే టైంలో రావడానికి ట్రై చేస్తాము, కానీ ఇప్పుడు కుదరక ఇంక ఇప్పుడు వచ్చాము.
ఫ్యామిలీతో ఇలా టెంపుల్కి టూర్స్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. మీకు కూడా టైం ఉంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇక్కడ మా డాడీ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. మా డాడీ మా మమ్మీ కొంచెం డివోషనల్ అనమాట. ఇలాంటి టెంపుల్స్ ట్రిప్స్ అంటే ముందే ఉంటారు. అలా అని మమ్మల్ని వదిలేసి ఎప్పుడు మా మమ్మీ డాడీయే వెళ్ళరు, ఖచ్చితంగా మమ్మల్ని తీసుకొనే వెళ్తారు. మధ్యలో ఈ ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము. తినేసి మళ్ళీ బ్యాక్ టు సింహాచలం. బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా నేను బ్రేక్ఫాస్ట్ దోశనే తింటాను. నాకు బయట బ్రేక్ఫాస్ట్ అంత నచ్చదు, మా మమ్మీ చేస్తేనే నచ్చుతుంది ఇంట్లో. అంతే కదా, అమ్మ కంటే బాగా ఎవరు చేస్తారు ఇంకా. సో మీకు కూడా అంతేనా, మీ మమ్మీ చేస్తేనే నచ్చుతుందా, బయట కూడా నచ్చుతుందా? వచ్చేసాము ఇంకా సింహాచలంకి. ఇంక ఇక్కడ ఫ్రెష్ అయ్యేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా భోజనం చేయడానికి ఇలా భోజనం లైన్కి వచ్చాము. ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా టెంపుల్లో. మా డాడీ రూల్ అనమాట, ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు అన్నదానం దగ్గర తినాలి అని. నార్మల్గా మనం ఎలాగో తినం కదా, బయట రెస్టారెంట్స్లో అలానే తింటాం కదా. సో ఇప్పుడు అన్నదానం దగ్గర తినేసి బ్యాక్ టు హోమ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.